సైబర్ నేరగాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం వదలట్లేదు. ఎందుకంటే మిగిలిన వాళ్ళకంటే పబ్లిక్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు చాలా తెలివిగా ఉంటారు. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలనే కదా చాలామంది కొంతమంది అటు వెళ్తా ఉంటారు. రాంగ్ ట్రాక్ పడతా ఉంటారు. ఆషామాషీ వ్యవహారం మామూలుగా చదువుకున్నోళ్ళు మినిమమ్ 10థ్, ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళైతే సైబర్ నేరగాళ్ళు అవ్వలేరు. వాళ్ళకి అపారమైన నాలెడ్జ్ ఉంటేనే సైబర్ నేరగాళ్ళు అవుతారు. ఎందుకంటే ఒక ఫోన్ హ్యాక్ చేయాలో, లేదంటే ఒక లింక్ పంపించి ఎక్కడో ఉన్న ఫోన్ డేటాని మొత్తం క్యాప్చర్ చేసేసి అందులోంచి వాళ్ళ అకౌంట్‌లో ఉన్న ఖాతాల్లో ఉన్న సొమ్ము మాయం చేయాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. చాలా తెలివైన ఇంజినీర్లకే తలదన్నిన ఇంజినీర్ అయ్యి ఉండాలి. అటువంటి వాడే సైబర్ నేరగాడు అవుతాడు. అయితే ఇప్పుడు తాజాగా బెంగుళూరులో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌నే మోసం చేశారు ఈ సైబర్ నేరగాళ్ళు. చాలా తెలివిగా అన్నమాట. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు త్వరగా మోసపోరు. వాళ్ళు చాలా టెక్నాలజీలో కూడా వాళ్ళకి అపారమైన అనుభవం ఉంటది. అపారమైన తెలివితేటలు ఉంటది. సాధారణంగా నాలాంటోడు మోసపోయాడంటే అది వేరే విషయం. అయితే ఇక్కడ బెంగుళూరులో ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కి ముందు ఒక ఫోన్ చేశారట. మీరు కొత్తగా సిమ్ కార్డ్ తీసుకున్నారు. కొత్తగా సిమ్ కార్డ్‌లు తీసుకున్న వాళ్ళందరిని లాటరీలో పేరు తీస్తే మీ పేరొచ్చింది. మీ వివరాలేం మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆ లాటరీలో ఒక మంచి ఫోన్ ఒకటే గెలుచుకున్నారు మీరు. ఆ ఫోన్ మీకు పంపిస్తాం అన్నారట. దానికి ఫోనే కదా అనుకున్నట్టుగానే ఫోన్ పంపించారు. ఫోన్ ఇంటికొచ్చింది గూడా. ఎప్పుడైతే కొత్త ఫోన్ వచ్చిందో, సీల్డ్ ఫోన్ వచ్చిందో ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి ఈయన సిమ్ కార్డ్ అందులో ఏసాడు. అంతే ఖతం. అప్పటికే ఆ ఫోన్‌లో వాళ్ళు హ్యాక్ చేయడానికి కావాల్సిన యాప్‌లన్నీ ఏసి ఉంచుకున్నారు. ఎప్పుడైతే ఇతను సిమ్ కార్డ్ వేసి ఉంచాడో వరుసగా టకా టకమని మెసేజ్‌లొచ్చినియి. అతని అకౌంట్‌లోంచి దాదాపు 2.8 కోట్లు వితిన్ సెకండ్స్‌లో కాజేశారు సైబర్ నేరగాళ్ళు. అంటే ఎంత పగడ్బందీగా మోసాలు చేస్తున్నారు. ఒకప్పుడు అమెజాన్ రూపంలోనో మీకు కొరియర్ వచ్చింది ఓటీపీ చెప్పండనో, లేదంటే ఈ కొరియర్ మీది కాదా అయితే క్యాన్సిల్ చేయడానికి ఓటీపీ చెప్పండనో ఇలా ఇవన్నీ అందరికీ తెలిసిపోయినాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు కూడా కొత్త మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఈ ఓటీపీలు చెప్పడం పోయి ముందు ఒక ఫోన్ గిఫ్ట్‌గా పంపించేస్తున్నారు. ఫోన్ ఇంటికి గిఫ్ట్‌గా వచ్చిందంటే ఒక రూ. 30, రూ. 40,000, రూ. 50,000 ఫోన్ వచ్చిందంటే వాడికి చాలా హ్యాపీ. అయితే వీళ్ళు ముందుగానే వీళ్ళ అకౌంట్‌లో ఎంతుందో తెలుసుకుంటున్నారా? తెలుసుకొని ట్రాప్ చేస్తున్నారా? సైబర్ నేరాలు అనేవి గనక అరికట్టకపోతే ఇమ్మీడియేట్‌గా దీని మీద ఒక యాక్షన్ తీసుకోకపోతే కొన్ని రోజులకి ఆహ్, నిజంగా అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా రోడ్డున పడడం అనేది ఖాయం. ఆ సైబర్ నేరాల ఉచ్చు నుంచి తప్పించుకోవడం ఇంకెవరి వల్ల కాదా? ప్రభుత్వాలే దీని మీద ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి.